నమస్తే సార్, మీ పేరు? లక్ష్మణ్. ఇక్కడ కామారెడ్డి అండి. ఎలా ఉందండి కామారెడ్డి సిచ్యువేషన్? ఎలా ఉంది కామారెడ్డి సిచ్యువేషన్? డెవలప్మెంట్ అయితే ఏం లేదు. మీరు కూడా చూస్తున్నారు కదా, డెవలప్మెంట్ అనేది ఏం లేదు. మా గంప గోవర్ధన్ గారు 4 ఇయర్ గెలిచారు. డెవలప్మెంట్ అనేది కనిపిస్తలేదు. అందుకోసం ఈసారి కేసీఆర్ని కూడా ఓడగొట్టేసి మా రేవంత్ రెడ్డిని గెలిపించుకోవాలనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు అక్కడ పోటీ చేస్తారు, ఇక్కడ పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరు షబీర్ అలీ గారికి టికెట్ ఇవ్వలేదు, నిజామాబాద్ ఇచ్చారు. దానికి కారణం ఏమో. అధిష్టానం ఎక్కడ పోమంటే అక్కడ పోవాల్సిందే. షబీర్ అలీ గారు గెలవలేక అక్కడికి వెళ్ళిపోయారని కొంతమంది. షబీర్ అలీ గెలవలేరా అది అనేది ప్రజల తీర్పు, అది మనమేం చెప్పలేం. అధిష్టానం వేరే ఊరికి పోమన్నా కానీ పోవాల్సిందే. మా రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోమంటే అక్కడ పోవాల్సిందే. ఎందుకు కామారెడ్డి ఎందుకు ఎంచుకున్నారు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు? ఇక కేసీఆర్ అంటారు ఇక్కడ జాగాలు ఉన్నాయి కదా, అవన్నీ మన హ్యాండ్ఓవర్లో చేసుకుందాం అన్నట్టు వచ్చేసారు కామారెడ్డికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే అసలు ఏం చేస్తుంది అంటే కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలంటే ఫస్ట్ కాంగ్రెస్ అంటేనే గరీబులకు అన్నీ చేసింది. ఇది ఏంది వచ్చి ఒక 15 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ఏదో మేము వచ్చినాం ఇట్లా చూపించినాం అన్నట్టు కాదు, చేసిందే కాంగ్రెస్. అంటే వీళ్ళు డబల్ బెడ్రూమ్ ఇచ్చాము, దళిత బంధు ఇచ్చాము, ఇవన్నీ ఇచ్చామంటున్నారు. దీనికి డబల్ బెడ్రూమ్ ఇచ్చారు, ఓకే సంతోషం. ఆ డబల్ బెడ్రూమ్లో ఒక్కోరన్నా ఉంటే అప్పుడు అడగండి. అవి తాగే ఇదైపోయింది, దాంట్లో ఏం చేయలేము. అల్లుడు అంటే బెడ్రూమ్ లేదు ఇది లేదంటారు. అల్లుడు అండ్ బిడ్డ అంటే కాళ్ళు బయట పడతాయి, ఇది ఉన్నది అంత చిన్న కట్టిండు. ఆ బెడ్రూమ్లలో ఎవరు ఉండలేరు. అంటే ముచ్చటగా 3వ కేసీఆర్ సీఎం అవుతాడా? ఇక ఏం చెప్పలేమండి. ఇప్పుడు ఈ నాడి అయితే మొత్తం టోటలీ చూస్తే కాంగ్రెస్ ఉన్నది. కామారెడ్డి పరిస్థితి మాత్రం కాంగ్రెస్ కాంగ్రెస్ అనుకుంటున్నాం. సార్ నా పేరు గోవర్ధన్ అండి. ఇక్కడ మీరు లోకల్? యాక్చువల్లీ మాది బోధన్. ఎక్కడనే మేము బోధన్లో అయితే కంప్లీట్ కాంగ్రెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే పేరు గొప్ప ఊరు దెబ్బలకు ఉంది. ఏం లేదు అక్కడ, పైన పడారం లోన్లు పడారం ఏం లేదు. కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ నిరుద్యోగులు అయితే విపరీతంగా అయిపోయారు. మొన్ననే గ్రూప్ 1 క్యాన్సల్, అంతకుముందు ఇంకో ఎగ్జామ్ క్యాన్సల్, అంతా అభ్యర్థులకు మొత్తం ఘోరంగా ఉంది. నిజామాబాద్ అవి ఫెస్టివల్ కదండి, కొన్ని షాపింగ్ కొరకు. మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ అండి, బీఆర్ఎస్ అయితే ఏం లేదు. ఉత్తగా వాళ్ళు ఆ జెండాలు షోపుటప్ తప్ప ఏం లేదు. బీజేపీ ఉండొచ్చు మేబీ, కానీ ఇక్కడైతే రాదు. ఓవరాల్గా స్టేట్ లెవెల్లో ఒక 5 to 10 లోపల రావచ్చు నా ప్రకారం. స్టేట్లో ఎవరు వస్తారంటారు? ఓవరాల్గా 70 నుంచి 75 అయితే పక్కా కాంగ్రెస్ ఉందండి. 70 to 75 షూర్, 1000%. రారండి అక్కడ, ఎందుకంటే రేవంత్ రెడ్డి అక్కడ షూర్గా వస్తారు. అక్కడ మంచి మెజార్టీ కూడా వస్తుంది అక్కడ. నమస్తే సార్, మీ పేరు? శ్రీనివాస్. మీది కామారెడ్డి అండి? కామారెడ్డి. ఇక్కడ ఎలా ఉందండి కామారెడ్డి సిచ్యువేషన్? ఎలా ఉంది డెవలప్మెంట్? కానీ ఇప్పుడున్న లోకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు? గంప గోవర్ధన్. ఎలా ఉంది డెవలప్మెంట్? డెవలప్మెంట్ ఏం లేదు, కానీ ఇప్పుడు కేసీఆర్ వస్తుండు, రేవంత్ రెడ్డి వస్తుండు, రేవంత్ రెడ్డి గెలుస్తాడు. రేవంత్ రెడ్డి ఎందుకు? కాంగ్రెస్లో ఎవరు అంతగా గెలిచినా వేరే పార్టీకి వెళ్ళిపోతారని ప్రధాన ఆరోపణ. ఇక్కడైతే ఎవరు పోలే, ఇక బయట ఏం చెప్పలేము, కానీ ఇక్కడైతే ఎవరు పోలే. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్కు బాగానే పోకున్నది. ఇక్కడ అంటే షబీర్ అలీ గారు కంటెస్ట్ చేయట్లేదు కదా, అది నిజామాబాద్లో కాంటాక్ట్ చేస్తున్నాడు. అధిష్టానం చెప్పింది అక్కడ ఓడిపోయే భయం ఏమన్నా? అధిష్టానం చెప్పింది కాబట్టి అక్కడికి వెళ్ళింది అంతే. అంటే కేసీఆర్ ఇన్ని జిల్లాలు ఉన్నాయి కదా, గజ్వేల్ కాకుండా మళ్ళీ గజ్వేల్ తర్వాత ఎందుకు కామారెడ్డి? ఆయనకు తెలియాలి, మనకేం తెలుసు. సీడ్ వేస్తున్నాను కేసీఆర్ని అడుగు, కేసీఆర్ చెప్తాడు దాని గురించి. మేము చెప్పేదని మేము చెప్తాం మేడం. అల్టిమేట్గా ఈసారి మీ ఓటు కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలంటారు? మేము కాంగ్రెస్కే ఇస్తాం ఓటు అంతే. అంటే గతంలో వాళ్ళు చాలా చేశారు, అసలు గెలిస్తే మళ్ళీ ఉండవు, కరెంట్ తీసేస్తారు. దీని గురించి అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కరెంట్ తీసేసిర్రా? కరెంట్ రాలేదా? వాళ్ళు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ అండి. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మోహన్. మోహన్, ఎక్కడ మీ కాన్స్టిట్యున్సీ ఏందా? జడ్చెట్టు అండ. ఎవరు ఎమ్మెల్యే ఎవరు? మా పద్మదేవేందర్ రెడ్డి. పద్మదేవేందర్ రెడ్డి ఈసారి గెలుస్తుందా? మళ్ళీ గెలవది. ఎందుకు? కారణం ఏంటంటే ఏం పనులు చేయలేదు. ఏం పని చేయలేదు. ఇప్పుడు ఎవరున్నారన్న గట్టి పోటీ? రోహిత్ గారు. బీజేపీ అంత పవర్? బీజేపీ లేదు. ఎందుకన్నా రోహిత్కి ఎందుకు ఓటేయాలంటారు? రోహిత్ పని చేస్తాడని చేస్తున్నాం. తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ 3వ సీఎం అవుతాడంటారా లేదా? కాడు. ఎందుకు? ఏం పనులు చేసిండు? రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలే.
మళ్ళా 3 ఎకరాల భూమి అన్నాడు, ఇయ్యలే. జాబులు ఇస్తా అన్నాడు, ఇంటికి ఒకటి ఇయ్యలే. అది ఏదేదో పనులు బాగా చెప్పిండు కదా, ఆయన ఒక్కడు లేవు. తెలంగాణ ఈసారి ఎవరు గెలుస్తారన్న? ఈసారి కాంగ్రెస్. నమస్తే భాయ్, आपका नाम? शेख बाबा। आप लोकल है? हाँ पढ़े। कैसा है निजामाबाद? नहीं अच्छा नहीं, हर आदमी परेशान, कामा नहीं, महंगाई, गांजा बेच रहे, चोरियाँ हो रहे, इज्जतां लूट ले रहे, जंग सागवान काट दे रहे। ये गवर्नमेंट बेकार है, टीआरएस गवर्नमेंट। कांग्रेस में हमारा ऐसा नहीं था, अच्छा खाओ अच्छा रहो, कर्जा नहीं लाए। आज एस सब्सिडी 46 लगा दिया, दारू सस्ता, दारू महंगी हो गई, हर चीज़ महंगी हो गई। क्या करेंगे, करंट बिल बढ़ेगा, हर चीज़ बढ़ेगा। आज जो हमारे कर्नाटक में जो चला, हम जो 1 सेट लाए, आज हम बहुत खुशी है। आज हमारे भाया हैं 500 रुपये गैस दे रहा, 10 किलो चावल दे रहा, 5000 रुपये लंडे लंगड़ों को अंधा को दे रहा। इतना अच्छा है, अब क्या बोलूँ मैं, इतना फाइन गवर्नमेंट। स्टेट में केसीआर थर्ड टाइम सीएम बेकार है गवर्नमेंट। जब इलेक्शन हुआ ना, जब उस टाइम क्या कहा, कौन वहाँ तोड़े यहाँ तोड़े, कौन हम डाल वोट दिखा रहा, डाल रहा, बटना मार रहा, वोट दिखा रहा, डाल रहा, बटना मार रहा। कांग्रेस वालों का खाली कैमरे नहीं। हम बोले क्या हो रहा, हिंदू मुस्लिम सब उठे, हम यहाँ कांग्रेस को डाले, ये टीआरएस कैसा है। जब हम खामोश बैठते, जब कारपेंटर में बोल पकड़ो मकड़ो, कारपेंटर इलेक्शन में पकड़ ली, पकड़े गए। आपका वोट हम कांग्रेस बस।